కనుక నా యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన యందు వెందు వెతికిన పాపము లేదు. మన పూర్వీకులు తపస్సు సంపన్నులు, మరి ఇచ్చిన సాక్ష్యం ప్రకారముగా సర్వపాప పరిహరో రక్తప్రోక్షణం అవశ్యం తదరత్తం పరమాత్మీయన పుణ్యదాన బలియాగం. మన పూర్వీకులు చెప్పిన ఆ మాటలు, సర్వ మానవ జాతిని నిర్మించిన ఆయన వచ్చి బలిగా మార్చబడతాడు, విఘ్నమైపోతాడు. ఆ విఘ్నమైన వాడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన పరిశుద్ధుడు, ఆదిలో నాదమై, ఆదిలో ప్రణయమై, ఆదిలో శబ్దమై, ఓంకారమై, ఆ ఓంకారమే శరీరమును ధరించుకొని, ఆ ఓంకారమే మాయగా ఉన్న ఆ మాయే శరీరాన్ని ధరించుకొని మానవ జాతి అంతటి కోసం శబ్దమై ఉన్న ఆ శబ్దం శరీరమును ధరించుకొని మానవ జాతి కోసం వచ్చి, మానవ జాతి కోసము తాను నిర్మించిన ప్రథముగా దూతల కోసమును ఆయనే వచ్చి రక్తమును చిందించాడని మరి పేతురు రాసిన పత్రికలో చూస్తే, ఆ 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అని రాయబడి ఉంది. చూడండి, దేవదూతలను కూడా ఆయన విడిచిపెట్టలేదు. మనల్ని ఎలాగ విడిచిపెడతాడు? మనం మొక్కిన వారిని విడిచిపెట్టడు. ఎందుకంటే స్వర్గములో దేవేంద్రుడు రాజు అని పురాణంలో చెప్పబడి ఉంది. ఏమండి, అసలుకి స్వర్గములో అక్కడ నాట్యములు ఉంటాయా? డ్యాన్సు ఉంటుందా? ఓర్వశి, మేనక, రంభ, ఈ అప్సరసలు స్వర్గములో ఉన్న వారిని ఆనందపరచటం, సంతోషపరచటం, ఇది స్వర్గం అవుతుందా? ఏమండి, భూలోకములో కూడా అక్కడక్కడ మనం చూస్తే కొన్ని రకాలైన డ్యాన్సులు చూస్తాం. ఆ డాన్సుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది కొద్దిపాటి క్షణిక ఆనందాన్ని లబ్ధి పొందుతారు. అది శాశ్వతమైన ఆనందం కాదు. అలాగనే ఇక్కడ స్వర్గం అని చెప్పబడుతున్నది ఐదవ పురాణాల ప్రకారముగా దేవేంద్రుడు స్వర్గములో ఉన్నాడు. స్వర్గములో అప్సరసల చేత, అంటే ఓర్వశి, రంభ, మేనక, ఈ ముగ్గురు మంచి సౌందర్యం కలిగిన వారు అని పురాణాలలో మనం చూస్తాం. తర్వాత ఈ ఓర్వశి రావటం, అర్జునుడిని సమీపించటం, అర్జునుడు ఆమెని తల్లి అని తునీకరించటం, దానికి ప్రతిఫలముగా ఓర్వశి శపిస్తే ఆ శాపం అర్జునుడికి ఏమవుతుంది? నపంసకుని కర్తాన్ని తీసుకొస్తుంది. ఇది ఎంతవరకు నిజాలో, ఇది కథలు, పుక్కిడ పురాణాలలో చెప్పబడిన మాటలు. ఇది నా సొంత మాటలు కాదు, మహాభారతములో రాయబడిన మాటలే మీకు ఇంతవరకు నేను తెలియజేశాను. కానీ యేసు ప్రభువు వారులో లోపము లేదు. ఆయన మచ్చలేని పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన యందు ఎందు వెతికిన పాపము లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రత కలిగిన వాడు, మానవ జాతి అంతటి కోసము యజ్ఞమైన వాడు, యజ్ఞ పురుషుడుగా బలిగా అర్పింపబడిన వాడు. తర్వాత ఆయన అన్నాడు, ఇక్కడ కొంచెము లోతుగా వెళితే మత్తయి సువార్త 22వ అధ్యాయము, లూకా 12వ అధ్యాయము, తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయము, తర్వాత లూకా 20వ అధ్యాయము మనకిచ్చిన సాక్ష్యం ఏంటంటే, పునరుద్ధానమందు
దేవదూతలుగా పిలువబడతారు. ఇక పునరుద్ధానం చెందుతాము పవిత్రతని, పరిశుద్ధతని. అంటే యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో, ఎంత పవిత్రుడై ఉన్నాడో, అలాగా దైవ స్వరూపంలోకి మనము ట్రాన్స్ఫర్ అవుతున్నాం అని మత్తయ్య, మార్కు, లోక ఇచ్చిన స్టేట్మెంట్. పునరుద్ధానము అందు ఇక ఈ శరీరముతో ఈ లోకములో మాత్రమే, ఇక తర్వాత ఈ శరీరము శరీరము మట్టిలో కలిసిపోతుంది. తర్వాత మహిమ శరీరం వస్తుంది. ఈ మహిమ శరీరాన్ని పాపాదస్యం మరణ ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, నరకానికి అప్పజెప్పబడుతుంది. అదేంటంటే మహిమ శరీరం. ఏ మహిమ శరీరం? లోకస్తులకి మరలా శరీరం వస్తుంది, అది మహిమ శరీరం. తర్వాత దానిని అగ్ని గంధకముల్లో మండుచున్న అగ్నిగుండములో పడవేయబడతారు అని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనములో రాయబడి ఉంది. కనుక దేవేంద్రుడు ఉన్న స్థలం స్వర్గం. అంటే అది స్వర్గం కాదు. అప్సరసలు ఉంటే అది స్వర్గం ఎలాగవుతుంది? ఏమండి, దేవేంద్రుడు చేసిన పనులన్నీ కూడా, దేవేంద్రుడి చరిత్ర చూస్తే చాలా మందిని, ఎంతో మంది భూమి మీద ఉన్న పరిశుద్ధంగా జీవించిన పవిత్రత కలిగిన వారి జీవితాలని అపవిత్రత చేసిన వాడు దేవేంద్రుడని చెప్పాలి. ఇవన్నీ తవ్వటానికి కారణం ఎవరు అంటే డిస్కీ బాబా, రాధా మనోహర్ దాసు. ఈ రాధా మనోహర్ దాసు పలికిన మాటల ప్రకారంగానే నేను ఇంతవరకు ఈ చరిత్రలన్నీ కూడా బయట పెట్టాల్సి వచ్చింది. నేను మీకు ఎవిడెన్స్ ఇస్తాను. దేవేంద్రుడు అర్జునుడు తండ్రి అని ఒప్పుకున్నాడు అర్జునుడు. ఎలాగ ఒప్పుకున్నాడు? కుంతీదేవి చెప్పి ఉండవచ్చు. అవునా? అవునా? ఊర్వశికి మమకారం లేదు, బాంధవ్యాలు లేవు. ఎందుకంటే వారు నిర్మాణం వేరు, మన నిర్మాణం వేరు. మనకి కొన్ని క్రమాలు దేవుడు మనకి నిర్మించాడు. కానీ ప్రథమగా చేసిన దేవదూతలకి కొన్ని క్రమాలు నిర్మించాడు. కానీ వారు దేవుని మాటని మీరి వారు శాపాన్ని తెచ్చుకున్నారు దేవదూతలు. అలాగనే మానవులుగా, మనుషులుగా మనము కూడా దేవుని మాటని ధిక్కరించి ఆజ్ఞ అతిక్రమమే పాపంగా ఎంచబడింది. కనుక మనము చేసిన, మన పూర్వీకుడు, మన పితరుడు ఆదాము చేసిన ఆ ఆజ్ఞ అతిక్రమానికే ఈరోజు మానవ జాతి అంతా కూడా శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పాపము ద్వారాగా వస్తుందే రోగం. ఆ పాపానికి వచ్చిన రోగమే, పాపానికి మూలం రోగం. కనుక దయచేసి ఇలాంటి డిస్కీ బాబాలు, రాధా మనోహర్ దాసు లాంటి మాటలు వినవద్దు. ప్రేమైన భారతదేశ ప్రజలారా, మీరు గమనించండి. మన అందరి కోసమును, మనం మొక్కిన వారి కోసమును బలైన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. ప్రభువు వారే మీ మనోనేత్రాలు వెలిగించి, శనజీరి స్వామి మనోనేత్రాలు వెలిగించి, అందరి జ్ఞానేంద్రాలు వెలిగించి, మనం పోతున్న ప్రయాణములో మోక్షానికి మార్గము లేదని గమనిస్తారని, గుర్తిస్తారు.